కీర్తనలు 57వ అధ్యాయము 2వ వచనం చూస్తాం. ఇక్కడ దావీదు ఆయన ప్రార్థన ఎలాగూ చేస్తున్నాడో మనం చూద్దామండి. మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలం చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. ఇక్కడ దావీదు కంప్లీట్ గా 100% నమ్ముతున్నాడు దేవుణ్ణి. ఎలాగూ అంటే కార్యము చేసే దేవుడు నా దేవుడు అని తెలిసి ఏమంటున్నాడు, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. చాలా మంది మనం ఏమనుకుంటామంటే, నేను ప్రార్థన చేస్తుంటే అది ఎట్లాగో గాలికి వెళ్ళిపోతుందేమో, నా ప్రార్థన దేవుడు వినట్లేదేమో, నా ప్రార్థన అసలు దేవుని చెవులకి వినబడట్లేదేమో అని చాలా మంది అలా డిసప్పాయింట్ అయిపోయి అవిశ్వాసం కనపరుస్తూ ఉంటారు. ఎందుకు అంటే ఎన్నో రోజుల నుండి ప్రార్థన చేసినవి జరగకపోయేసరికి, ఎన్నో ఉపవాసం నుండి చేసిన ప్రార్థనలు వాళ్ళ జీవితంలో జరగకపోయి ఉండేవారికి చాలా మంది ఏమనుకుంటారు అంటే, నా ప్రేయర్స్ గాడ్ కి చేరలేదు, నా ప్రార్థనలు దేవుడు అంగీకరించట్లేదు, ఆయనకి ఇష్టం లేదేమో నేను ప్రార్థన ఇలా చేయడం అని చాలా మంది మరలా ప్రార్థన చేసే జీవితంకి ముందుకు వెళ్లకుండా వెనకడుగు వేసి ప్రార్థన ఆపేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కానీ ఫస్ట్ మొదటిగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, నీ దేవుడి యొక్క గొప్పతనం నువ్వు తెలుసుకోవాలి. నువ్వు ప్రార్థన చేసే దేవుడు ఏ దేవుడైతే ఉన్నాడో ఆ దేవుడి యొక్క సామర్థ్యం ఏంటో తెలుసుకోవాలి. ఎందుకంటే దేవుని గురించి నువ్వు తెలుసుకోవాలంటే ఆయన గురించి నువ్వు చదవాలి. ఫస్ట్ ఆయన ప్రార్థన చేస్తే వినే దేవుడా, ప్రార్థన చేస్తే రిజెక్ట్ చేసే దేవుడా అని మొదటిగా ఫస్ట్ వాక్యం ద్వారా తెలుసుకోవాలి. అందుకే వాక్యం ఏముంటదంటే, విననేనకుండునట్లు యెహోవా దేవుని యొక్క చెవులు మందం కాలేదంట. సో ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థనలు ఆలకిస్తున్నాడు అనడానికి వాక్యమే ప్రూఫ్. సో అందుకనే వాక్యము ఏం చేస్తుందంట, నిన్ను దేవుణ్ణి చూపిస్తుందంట. దేవుడు ఎంత గొప్ప దేవుడు, దేవుడు ఎలాంటి దేవుడు, దేవుడు ఎప్పుడు ఏ స్థానంలో ఏమి చేయగలడు, నిన్ను ఏ ఒక్క ఊబిలో నుండి ఎప్పుడు బయటకు తీసుకురాగలడు, ఎప్పుడు మరణ పడకలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను లేవనెత్తుతాడని ప్రతిదీ వాక్యం ద్వారానే దేవుడు నీకు కనపరచబడతాడు, అంటే కనబడతాడు. అందుకే ఇక్కడ దావీదు కంప్లీట్ గా నమ్మినాడు. ఏమని అంటే, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెడుతున్నానంట. ఏ దేవునికి మొరపెడుతున్నాడంట? కార్యము చేసే దేవునికి మొరపెడుతున్నాను. తను మొరపెట్టే ప్రతి ప్రార్థనలో ఏం పొందుకుంటున్నానని నమ్ముతున్నాడు? కార్యములు చేసే దేవుడని నమ్ముతున్నాడు. అందుకే నేను నీ దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు నమ్మాలా, విశ్వసించాలా. నేను అడిగినవన్నీ కూడా తప్పకుండా దేవుడు ఇస్తాడు, ఏది కూడా మిస్ చేయడు అని నమ్మాలా. ఇదేంటంట, దేవుని పైన నువ్వు చూపిస్తున్న నమ్మకము. నంబర్ 1. నంబర్ 2, ఆయన ఎబిలిటీని నువ్వు గుర్తించుకోవడం. అంటే ఆయన సామర్థ్యం ఎంతగా చేయగలడు. నీకు కొద్ది సమయం వరకే దేవుడు సహాయం ఉంటుందా? ఇంకా కొద్ది సమయం వరకేనా? ఇంకా చాలా శూన్యం అయిపోయినాక ఇంకా దేవుడు ఏం చేయలేదా, చేయడా అని అనుకోవచ్చు. చాలా మంది లాస్ట్ పొజిషన్ లో ఉంటారు, లాస్ట్ సిచ్యుయేషన్ లో ఉంటారు. అన్ని కోల్పోయి ఆస్తులు ఉన్న ఇండ్లు అమ్మేసుకొని, లేదా వాహనాలు అమ్మేసుకొని, బంగారం అమ్మేసుకొని, ఇంకా అన్ని రకములుగా శూన్యం అయిపోయిన వారు ఉంటారు. అలాంటి వారి జీవితంలో విశ్వాసం ఏమాత్రం కనపరచకుండా వారి మాటలు ఎట్లా మాట్లాడతారంటే, ఇంతగా అయిపోయింది కదా, ఇంకా మేము లేవనెత్తబడతామా, ఇంతగా కోల్పోయాం, ఇంతగా అందరూ వదిలేశారు, ఇంతగా అవమానం ఉంది, దేవుడు లేవనెత్తుతాడా? వాళ్ళు అసలు ఆలోచించరు, అడగరు, అసలు ఆ యొక్క జీవితం నుండి దూరం అయిపోతారు, దేవుడి నుండి దూరం అయిపోతారు. అందుకే ఇక్కడ తెలుసుకోవాలి మనం, దేవుడు ఏమి ఇవ్వగలడు అని నువ్వు తెలుసుకోవాలి మొదటిగా. అందుకే ఇంకొక మాట మనం చూద్దాం. ఈ దినము మొదలుకొని నేనే ఆయనను, నా చేతిలో నుండి విడిపించగలవాడెవడును లేడు, నేను కార్యము చేయగా త్రిప్పివేయువాడు ఎవడు. వాక్యం క్లియర్ గా చెప్తుంది ఏమని, నేను కార్యము చేయగా త్రిప్పివేయువాడు ఎవరు లేరంట. అంటే ఆయన కార్యము చేసే సమర్థుడు నీ దేవుడు, నా దేవుడు. నమ్మాలి ఆయన కార్యములు ఎట్లా చేస్తాడు, ఎప్పుడు చేస్తాడు, ఎలా చేస్తాడు. టైం అయిపోతుంది, ఏజ్ అయిపోతుంది, అయితే ఇంకేదో అయిపోతుంది, అన్ని అయిపోయినాక దేవుడు చేసి ఏం లాభం కాదంట. కాలములు సమయములు అన్ని మార్చగల దేవుడు అంట. హల్లెలూయా. శారా జీవితంలో, అబ్రహాం జీవితంలో వాళ్ళ పిల్లలుగానే సమయము అయిపోయింది, ఏజ్ కూడా అయిపోయింది, కాలం కూడా అయిపోయింది, వారి బాడీ సిస్టమ్ కూడా, ఫెర్టిలిటీ జీవితం కూడా అయిపోయింది. అంత అయిపోయినాక కూడా వాళ్ళ గర్భఫలం వచ్చింది అంటే ఎందును బట్టి? అబ్రహాం చూపించిన విశ్వాసం బట్టి. నంబర్ 1. నంబర్ 2, వారిపైన ఉన్న వాగ్దానం ఉంది కాబట్టి. ఎందుకంటే వాగ్దానం ఎప్పుడైతే నీ పైన ఉంటుందో దాని నెరవేర్పు కాలంకి ఒక రోజు వస్తుంది. అందుకే నీ జీవితంలో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వాగ్దానాన్ని నమ్మాలా, దేవుణ్ణి నమ్మినట్టే. హల్లెలూయా. ఎప్పుడైతే వాగ్దానం నమ్ముతామో అది లేట్ అయిందని నువ్వు అనుకుంటావు, అయిపోయింది అనుకుంటావు, కానీ దేవుడు మరలా చిగురింప చేస్తాడంట నీ జీవితంలో. సో దయచేసి కార్యము దేవుడు చేసే సమయం కోసం నువ్వు వెయిట్ చేయాలి. ఆయన తప్పకుండా జాగు చేయక నిశ్చయంగా కార్యము చేసే గొప్ప దేవుడు. హల్లెలూయా.
నజరేయుడైన యేసయ్య పరిశుద్ధుడా, కార్యములు చేసే గొప్ప దేవ, నిన్న నేడు ఏకరీతిగున్న యేసయ్య, ఇదిగో ప్రభా నేను కార్యము చేయగా త్రిప్పగలవాడు ఎవడు అన్నావు యేసయ్య. ఇదిగో ప్రభా ఏ బిడ్డలైతే ఏ యొక్క సహోదరి ఏ యొక్క సహోదరుడు ప్రభా ఉద్యోగ నిమిత్తం కార్యం కోసం ఎదురు చూస్తున్నారేమో, గర్భఫల నిమిత్తం కార్యం కోసం ఎదురు చూస్తున్నారేమో, సొంత గృహాలు కట్టబడాలని ఎదురు చూస్తున్నారేమో యేసయ్య, ఇదిగో పరిచర్యల పిలుపులో కార్యములు జరుగులాగున ఉండాలని అడుగుతుండగా దేవా, ఇప్పుడే నీ బిడగ అధికారం తీసుకొని నేను ప్రార్థిస్తున్నాను యేసయ్య. ఇప్పుడే వీరి ప్రతి ప్రార్థనలు ఆలకింపబడును గాక, ప్రతి ఒక్క ఫలములు ఫలించును గాక ఇస్తున్నామమ్మ. ఇంకెన్నడు ప్రభా వీరి జీవితంలో వెనకడుగు వేయకుండాను, ఇంకెన్నడు వీరి జీవితంలో ఫెయిల్యూర్స్ అవ్వకుండాను, ప్రతి విషయంలో కార్యము వెనువెంటనే కార్యములు జరుగును గాక. నీకు అసాధ్యమైనది ఏది లేదు యేసయ్య. ఇప్పుడే ప్రభా పరిపూర్ణమైన శక్తితో పరిపూర్ణమైన బలముతో వీరందరి జీవిస్తున్న జీవితంలో కార్యములు మీరు నెరవేర్చమని నజరేయుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.